హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, మీ స్వాతి అప్పు. టుడే లాగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేసామండి, వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. నిన్న ఇంకా వెజిటేబుల్ మార్కెట్ లేదు. ప్రతి మంత్ 25th హాలిడే అనమాట, వెజిటేబుల్ మార్కెట్ ఉండదు మా తిరుపతిలో. ఇంకా సరే నిన్న వెళ్ళకుండా ఇంక ఈరోజు వెళ్ళాము ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ తెద్దామని. ఇంకా పచ్చడి అయిపోయిందని చెప్పాను కదండి, ఆవకాయ మొన్న. ఇంకా సరే చూస్తే ఫ్రెష్గా వచ్చాయండి కాయలు. ఈ కాయలు ఏమంటారంటే జలాలు, వీటి పేర్లు. అసలు మంచి కాయ అనమాట, చాలా బాగున్నాయి. కేజీ 80 చెప్పి ఇంకా 60 అడిగి తీసుకున్నాను. 5 కేజీలు తీసుకున్నాను. ఇంకా అక్కడే ముక్కలు కొట్టిచ్చేస్తారనమాట. మాకు కిలోకి 20 తీసుకుంటారు ముక్కలు కొట్టినందుకు. ఇంకా అక్కడే వాళ్ళ దగ్గరే వాటర్ తీసుకొని శుభ్రంగా కాయలు కడిగేసి టిష్యూతో బాగా తుడిచేసి ముక్కలు కొట్టించేసుకొని ఇంటికి వచ్చాను. ఇదిగోండి, ఇంటికి రాగానే ఇలాగ క్లాత్ మీద వేసేసుకొని దీంట్లో ఇంకా జీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకోవాలి శుభ్రంగా. జీడి అంతా తీసేసినాక దీంట్లో కొంచెం పొర ఉంటుంది కదండి, జీడికి వచ్చే పొర అంతా కూడా తీసేసుకోవాలి. శుభ్రంగా తీసేసుకొని ఇలాగ ఒక బకెట్కి వేసేసుకోవాలన్నమాట. అసలు హైదరాబాద్లో అయితే ఇంకా చిన్న రసాలు ఉంటాయండి పచ్చడికి, అవైతే ఇంకా చాలా టేస్ట్ ఉంటాయి. మాకైతే ఇక్కడ దొరకవు, చిన్న రసాలు దొరకవు. ఇంక ఇవే అనమాట, ఇంక తీసుకున్నాను. ఇంకా హైదరాబాద్లో అనుకోండి చిన్న రసాలు బాగుంటాయి కానీ కాయలు లెక్క అమ్ముతారు, కిలో లెక్క కాదు. కాయలు లెక్క తీసుకుని కాయలు లెక్కే రేట్ అండి, కొట్టడానికి కూడా 20 రూపాయలు ఒక కాయకి అనమాట. మాకు ఇంకా హైదరాబాద్లో అయితే కాయలు లెక్క అమ్ముతారు, మళ్ళీ కొట్టడానికి కూడా కాయలు లెక్క తీసుకుంటారు. మా తిరుపతిలో అయితే కిలోల లెక్క అనమాట, కొట్టేదానికి కూడా కిలోకి 20 రూపాయలు. అది ఏ కాయ కొట్టమన్నా కొడతారు కానీ కేజీకి 20 తీసుకుంటారు. మెయిన్ గేట్ కాడే అనమాట. ఇంకా వాళ్ళ దగ్గరే కాయలు కొన్నాను, ఇంకా వాళ్ళ దగ్గరే కొట్టించేసాను. అసలు చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా వచ్చినాయి కాయలు. ఎందుకంటే పెట్టుకోవాలంటే ఈ వారంలోనే పెట్టేసుకోండి ఎవరైనా ఆవకాయ. అసలు ఇప్పుడే పెట్టేసి ఉండాలా, నేనే లేట్ చేశాను. ఎందుకంటే ఇంక ఊరి నుంచి రావడం ఇంకా కుదరలేదన్నమాట. ఇంకొన్ని రోజులు అయిందనుకో, కొంచెం వర్షాలు పడినాయి అనుకోండి, కాయలు అయితే రంగు మారిపోతాయి, పచ్చడికి పనికిరావు, బాగోవు. కలర్ మారితే కాయ పనికిరాదన్నమాట. మనకి కలర్ ఇలా ఉండాలి, పచ్చిగా ఉంటేనే కాయ నిలవ ఉంటుంది, మనకి సంవత్సరం అయినా పాడవదు పచ్చడి. ఇదిగోండి, ఇంకా అక్కడే శుభ్రంగా కొట్టించుకొచ్చేసాను. చక్కగా ఇలా తుడిచేసుకొని జీళ్ళన్నీ తీసేసి దీనికి తగ్గట్టు మనకి ఆవు పిండి, మెంతుపిండి, వెల్లుల్లి, కారం అన్నీ వేసుకొని, అందులో పల్లి ఆయిల్ ఉంది ఇంట్లో ఫ్రెష్గా. అంతకుముందు పల్లి ఆయిల్ తీసుకొని వచ్చానని ఇన్స్టాలో పోస్ట్ చేశాను కదండి, మనకి తిరుచానూరులో అమ్ముతారు, గానుగ నూనె అనమాట. అక్కడి నుంచి ఒక 10 కేజీలు తీసుకొని వచ్చేసాను లాస్ట్ టైమే. ఆ ఆయిల్ ఉంది. ఇంకా పల్లి ఆయిల్తో పడితే ఇంకేమన్నా ఉంటుంది ఆ పచ్చడి, గుమ్మగుమ్మలాడిపోదు. సూపర్ ఉంటుంది టేస్ట్. ఇంకా అసలు పొత్తిగా అయిపోయిందండి. పోయినసారి పెట్టిన పచ్చడి అయితే ఆవకాయ ఇంత పచ్చడి కూడా లేదు ఇంట్లో, మొత్తం అయిపోయింది. మొన్న మా సాయిగాడి పాప ఆవకాయ బిర్యానీ చేయమ్మా అన్నాడు. బిర్యానీ కూడా చేద్దామంటే ఆవకాయ లేదు ఇంట్లో. ఇంకా మొత్తానికి ఇంకా పెట్టేద్దామని డిసైడ్ అయ్యి ఇంకా కాయలు అయితే ఈరోజు 5 కేజీలు అయితే కొనుక్కొని వచ్చేసాను. ఇంక ఈ ఆవకాయ అయితే ఆల్రెడీ నేను ఫుల్ వీడియో పోస్ట్ చేశాను, లాస్ట్ ఇయరే పోస్ట్ చేశాను అనుకుంటా. ఫుల్ వీడియో కొలతలతో, పక్కా కొలతలతో వెళ్ళి చూడండి ఎవరైనా. ఇంకా ఇప్పుడు ఈ కాయలు పెట్టేస్తున్నాను కదండి, ఇది మామూలు ఆవకాయ పెడుతున్నాను. ఇంకా బెల్లం ఆవకాయ కూడా పెట్టాలనుకుంటున్నాను. అది ఇంక ఈసారి వేరే కాయలు తీసుకొని వచ్చి బెల్లం ఆవకాయ అయితే ఫుల్ వీడియో పెడతాను. ఇది ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి ఈరోజు బ్లాగ్ లాగా తీస్తున్నాను అంతే. అసలు ఇంకా బెల్లం ఆవకాయ కూడా బాగుంటుందండి. బెల్లం ఆవకాయ పెరుగన్నానికి చాలా బాగుంటుంది. ఇంకా అది ఈసారి పెడదాము. మెయిన్ ఏంటంటే మామిడికాయల మండి కాడ హోల్సేల్గా దొరుకుతాయి మనకి కాయలు. కాకపోతే పచ్చడి కాయలు ఏంటంటే గద్దమ్మ కాయలు అంటాం మేము ఈ సైడ్. ఇంత ఉంటుంది కాయ, అది ఉంటుంది ఎక్కువ. అది ఇంకా నిన్న కూడా అడిగితే, నిన్న ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాం కదా మొన్న, ఆడ అడిగితే కేజీ 30 రూపాయలు చెప్పారు కానీ అది ఆవకాయకి బాగోదండి. ఇంకా బెల్లం ఆవకాయకి వాటికైతే బాగుంటుంది ఆ కాయ. ఆవకాయకి ఎప్పుడు కూడా చిన్న సైజు ఉండాలా, కాయలు టెంకితో సహా కొట్టించాలా, అప్పుడు నిలవ ఉంటుంది పచ్చడి. ఆ గద్దమ్మ కాయలు అనుకోండి టెంకి రాదు, టెంకి దాంట్లో చిన్నదే ఉంటుంది, కండకాయ అనమాట. అది ముక్క మెత్తబడిపోతుంది, అది ఆవకాయకి పనికిరాదు. ఇక్కడ మా వాళ్ళు ఏంటంటే చాలామంది అదే వేసేస్తుంటారు ఆవకాయకి దానికన్నా కూడా ఈ కాయలు బాగుంటాయి అన్నమాట. ఇంకా హైదరాబాద్ కానీ విజయవాడ సైడ్ కానీ ఆడంతా కూడా ఆవకాయకి పక్కాగా పెట్టేది ఏంటంటే చిన్న రసాలు పెడతామన్నమాట. ఆ చిన్న రసాలు ఇక్కడ మాకు తిరుపతిలో దొరకవు. చిన్న రసాలు అయితే ఇంకా నెంబర్ 1 అండి ఆవకాయకి, అసలు సూపర్ ఉంటుంది. తెలంగాణలో కూడా నీళ్ళ ఆవకాయ పెడతారు. నేను అంతకుముందు పెట్టాను, అది వీడియో తీయలేదు కదా, తీయలేదు. ఒట్టి నీళ్ళతోనే అండి, నీళ్ళతో ఆవకాయ ఏందనుకుంటున్నారా? వీలైతే అది కూడా ఒక 2 కిలోల కాయలు కలిపి చూపిస్తాను మీకు ఇంక ఈ వారంలోనే. నీళ్ళ ఆవకాయ అండి, ఎందుకంటే నీళ్ళలోనే కొంచెం సున్నం కలిపి వేస్తామన్నమాట. ఆయిల్ అస్సలు పట్టదు, ఒట్టి నీళ్ళతోనే. అది కూడా 1 year ఉంటుంది నిల్వ, తెలుసా? నీళ్ళతో ఆవకాయ ఏంది స్వాతి గారు అనుకుంటున్నారా? అది కూడా తెలంగాణ స్పెషల్ అనమాట. వీలైతే వీడియో పోస్ట్ చేయడానికి చూస్తాను ఒక 2 daysలో, సరేనా? కానీ ఎండాకాలం అంటేనే మనకి పచ్చళ్ళు సీజన్ అంటే అబ్బా, పచ్చడి లేకుండా అసలు ఎవ్వరు ఉండలేరు కదా.
అసలు నేను కొట్టేస్తుంటే ఒక పెద్ద ఆయన వచ్చి అమ్మ ఎలా పెడతావు పచ్చడి అని అడుగుతున్నాడు ఆయన. పాప ఎంత ఆశ చూడండి పచ్చళ్ళు అంటే. ఆవకాయల్లో ఎప్పుడు కూడా మనం కామన్గా పెట్టుకునేది ఏంది, మామూలుగా కారం, ఆవపిండి, మెంతుపిండి, ఉప్పు, ఎల్లుల్లిపాయలు, నూనె అన్నీ వేసి కలిపేస్తుంటాము. ఆవకాయ అయితే రెగ్యులర్గా ఎవరైనా పెట్టేసుకుంటుంటాం, కామన్గా పెట్టుకునేది అదే ప్రతి ఇయర్ కూడా. ఆవకాయల్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి తెలుసా. ఉప్పు ఆవకాయ, నువ్వుల ఆవకాయ, పెసర ఆవకాయ, ఇన్ని రకాలు ఉంటాయండి. ఇంకా అవన్నీ కూడా కొంచెం మా అప్పు అయితే తినడు, ఇదైతే కామన్గా బాగా తింటాడు. ఇంక ఇదే ఎక్కువ పెడుతూ ఉంటాను అనమాట. ఈసారి బెల్లం ఆవకాయ కూడా పెట్టేయాలని ఫిక్స్ అయిపోయాను. బెల్లం ఆవకాయ అయితే కంపల్సరీ ఫుల్ వీడియో పెడతాను, ఓకేనా. ఇదిగోండి ఈరోజు మా మార్కెట్ అంతా ఇది సిర్రాకండి. 20 రూపాయలకి 3 కట్టలు, పెద్ద పెద్ద కట్టలు. పొనగంటు కూర అయితే 5 రూపాయలు కట్ట, అవి ఒక 4 తీసుకున్నాను. ఇగో మా మిట్టిగాడి కోసం స్వీట్ కార్న్స్ 50కి 4, అరటికాయలు అయితే 20కి 3. ఇంకా ఈ మష్రూమ్ అండి, ఒక ప్యాకెట్ వచ్చి 40 రూపాయలు, 2 తీసుకున్నాను. అల్లం చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా, కేజీ 50 రూపాయలు. పచ్చిమిర్చి కేజీ 25, బీరకాయ కిలో 30, వంకాయ కిలో 20. ఇంకా ప్రజెంట్ అయితే ఇవి తీసుకున్నాను. ఇంక ఇవి తీసుకొని మామిడికాయకి, ఆవకాయకి మామిడికాయ ముక్కలు తీసుకొని ఇంక వచ్చేసామన్నమాట. ఇంకా టుడే వ్లాగ్ ఇదండి. మీరు పచ్చడి పెట్టుకున్నారా లేదా నాకు కామెంట్ పెట్టండి. పెట్టుకోలేని వాళ్ళు ఈ వారంలో కంపల్సరీ పెట్టేసుకోండి. వర్షాలు పడి అంటే మాత్రం కాయ రంగు మారిపోతుంది, పచ్చడికి అస్సలు బాగోదు, ఓకేనా. టుడే వ్లాగ్ ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాం. మీ స్వాతి అప్పు. బై ఫ్రెండ్స్.